చెప్పేవాడిని తల్లికి, జరుగుతుంది, జరగదు అంటే ప్రారంభం ప్రకారం జరగాల్సిందే, దాన్ని తప్పించడం లేదని అర్థం చేసుకోవచ్చు. బాబా దీంట్లో ఇప్పుడు బిడ్డలు ఎక్కడ కదా మా శరీరాన్ని చించి బిడ్డలు ఇచ్చాను. ఇప్పుడు ఆ ప్రారంభం ఏ అమ్మకైతే ఆ మాట చెప్పాడో అదే అమ్మకి జబ్బు చేస్తే ఆ జబ్బు తగ్గించమని రడా చేస్తాడు, ఒక ప్రార్థన రాశాడు ఆయన. మరి ఎందుకు రాశాడు? అరుణాచల అనుగ్రహంలో ప్రారంభం పోతుందనే కదా. మామూలుగా అయితే జరగాల్సిన జరుగుతుంది. కాదు ఇట్ న్యాచురల్ లా, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఇది నీ లైట్ వదిలేసి కింద పడుతుంది, నేల మీద పట్టుకుంటే నేల మీద పడి తీరుతుందండి అని అంటాము. మధ్యలో పట్టుకుంటే నేల పడలేదే అంటే లా తప్పేనా? ఈ మధ్యలో పట్టుకునేటువంటి హ్యాండ్ సద్గురు యొక్క హ్యాండ్. ఆ ప్రార్థానుసారంగా అయితే అలా జరగాల్సిందే, కానీ మధ్యలో అలా పడుతుంది. దేర్ ఈస్ అన్ ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ భూమి ఆకర్షణ శక్తి అనేటువంటి మాయ లాగుతుంది, అలవాటు అనేటువంటిది మన మనసు అలాగే లాగుతుంది. దీని సద్గురు అనేటువంటి హస్తం అక్కడ సద్గురు ఆశ్రయించిన వాడికే జరుగుతుంది. ప్రకారం జరగాల్సి అట్లా పట్టుకోవాలి అంటే సద్గురుని ఆశ్రయించేటువంటి సద్గురు యొక్క అనుగ్రహ దృష్టి వాడి మీద ఉన్నటువంటి ఒక్కోసారి మనం గుర్తించం కూడా. అది మనం గుర్తించక ముందే జరిగిపోతుంటాయి ఇవి. ఇలా ఎందుకు వాడి మీదనే మనం దృష్టి పడుతుంది అని అంటే అటువంటి సద్గురువులకి ఆయనే చెప్పాడు బాబాని. వాళ్ళకు ఉండేటువంటి మళ్ళీ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారంగానే కొంతమందితో వాళ్ళ కార్మిక్ రిలేషన్షిప్ ఏర్పడింది. ఆ కార్మిక్ రిలేషన్స్ ఉండేటువంటి ఇంటరాక్షన్లో ఒక ఆయన జ్ఞాని అవుతాడు సద్గురువు. ఆయన తనకు ఉండేటువంటి రిలేషన్స్ అన్నింటినీ కూడా సీజ్ చేయడం దాకా ఆయన నిజంగా ఫ్రీడమ్ రాదు. అందుకని ఆయన ఫ్రీడంలో భాగంగానే మీ అందరి యొక్క ఫ్రీడమ్ తెలియదు. దాన్ని బుద్ధుడు మహాపరినిర్వాణం అన్నాడు. నేను ఇప్పుడు పొందింది ఒక టైప్ ఆఫ్ ఇదే, ఆయన ఇంకా పూర్తిగా కొనసాగింపుగా పోయాడు. ఈ రకంగా చూస్తే ఇంటరాక్షన్ అన్ని జీవులకి ఉంది. సృష్టిలో ఉండే ప్రతి జీవికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంది. కాబట్టి సృష్టిలో ఉండే లాస్ట్ జీవి ముక్తి పొందిన దాకా నేను నిజంగా ముక్తి పొందుతాను. బాబా మరి ఇప్పుడు ఆయన ఫ్రీడమ్ పొందినట్ట లేదా ఆయన దగ్గరకు వచ్చేటటువంటి ఒక రకంగా ఫ్రీడమ్ పొంది మన ఫ్రీడమ్ గురించి ప్రయత్నించాలి. అంటే ఎంతవరకు ఫ్రీడమ్ పొందాడనంటే మన ఫ్రీడమ్ గురించి కూడా ప్రయత్నం చేయాల్సినంతగా ఒక రకంగా ఫ్రీడమ్, ఒక రకంగా కాదు. ఇప్పటికీ కూడా స్వభక్తి చేయ మనుషం దశయంతో రాయటంలో అర్థం ఏమిటి? మన ఇష్ట ప్రకారంగా వస్తాడు ఆయన. ఇంకా ఆయనే ఫ్రీ. ఆయన ఇచ్చే ప్రకారం కాదు, ఆయనకి ఇచ్చలేదు, నీ ఇచ్చే ప్రకారంగా వస్తాడు. అందుకని ఆయన నీకు బానిసను, ఆయన యువర్ స్లేవ్ అంటారు. అందుకని భగవంతుని భక్త పరాధీనుడు మనం భాగవతం. దానికి ఆయన బందీ కాదు, మన అవసరాల వల్ల ప్రేమతో ఆ రకమైనటువంటి బంధం, అదొక రకమైన బంధం. ఆయనకి ఆ బంధం లేకపోతే మనకు సద్గురువు ఉండడు. ఆయనకి ఆ బంధం ఉండటం వల్లనే మన సద్గురు. అందుకని మనకి ఎన్ని సంబంధించినా ఆయన వెయిట్ చేస్తాం. అదే అనుమానం పర్లేదు. తీరిపోవడం ఉంటుంది అంటే వాళ్ళకి రుణానుబంధం కొంతవరకు ఉండి అది తీరిపోవడం ఉంటుంది. ఏముండదు. నిజంగా రుణానుబంధం తీరిపోవటం అని అంటే వాళ్ళు కూడా భావబంధాల నుంచి ఈ భావబంధాల నుంచి రుణం తీరిపోవటం అనేటువంటిది కొంతవరకు జరుగుతుంది. మళ్ళీ వాడు వెనక్కి వస్తాడు. మళ్ళా ఒక రకమైనటువంటి రుణానుబంధం ఉండేటువంటి వాడు ఊరికిన ఫైనాన్షియల్ డీలింగ్ అనుకో ఉదాహరణకు, వాడికి ఫైనాన్షియల్ డీలింగ్ ద్వారా వాడు రుణం తీర్చేసుకోవచ్చు ఆయన. కానీ అంతతో పోదు, మళ్ళీ వస్తాడు వాడు ఎప్పుడో. కానీ ఇమ్మీడియట్ కనెక్షన్ మాత్రం ఉండదు. బాబాతో కొందరు జీవులకి సంబంధం ఉంటుంది, కొందరు జీవులకి డైరెక్ట్ కనెక్షన్, ఇండైరెక్ట్గా అందరికీ మీకు కూడా ఉంది. ప్రపంచంలో అందరి జీవులతో కనెక్షన్. ఆ రకంగా తీసుకుంటే అంతా ఉంది కనెక్షన్. కానీ డైరెక్ట్ కనెక్షన్ మాత్రం బాబా కొందరు జీవులతోనే ఉంటుందని ఆయనే చెప్పాడు. నాకు అల్లా కొంతమంది జీవులను అప్పచెప్పాడు, వాళ్ళు ఉద్ధరించాల్సినటువంటి భారం బాధ్యత నాకు. ఆయన చెప్పిన మాట. బాబా జీవితంలో ఉపాసన బాబా ప్రత్యేకమైన స్వామి గారు నవాడు అని చెప్పడం నేను చూసారు. 4 సంవత్సరాలు ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఉండకుండా అయిపోతుంది.
ఆయన ఆక్రమణ ఇప్పుడు ఆక్రమణ కదలని సర్వశక్తి తెలుసు అట్లా కాకుండా ఆపడానికి ఉపయోగం ఉండదట కాకుండా ఆపటం వల్ల. ఎందుకంటే ఇక్కడ ఆపడం వల్ల ఏం కాదు, అక్కడ ఆపటం వల్ల వాళ్ళు వచ్చేటువంటి పరివర్తన కావాల్సింది. అక్కడ ఆ అనుభవాన్ని వాళ్ళు పొందాలి, ఆ పొందినటువంటి అనుభవం తంది కావాలి. అట్లా కాకుండా ఊరికి మసిపూసి మారేడుగా ఇలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తే నిలవదు. ఏమైంది ఏం కాదా, కొంచెం లేట్ అయిందంటే. లేట్ అయిందంటే ఆ జన్మలోనే పుట్టాడు, ఆ జన్మలో ఇంకో జన్మ కావచ్చు, ఇంకో జన్మ కావచ్చు. అది మనకు లేట్ అనిపిస్తుంది, మనకు చాలా అదే అనిపిస్తుంది. నా వయసు కొన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పినటువంటి ఆయనకేం లేటు. అది కూడా ఆయన ప్రాసెస్లో బాగా అనిపిస్తుంది. మధ్యలో వెళ్ళిపోవడం మనకు ఒక జన్మలాగా అనిపిస్తుంది, ఆయనకు ఒక గంటలాగా అనిపిస్తుంది, ఒక నిమిషంలాగా అనిపిస్తుంది. దానికి అర్జెంట్ పడిపోతే ఎట్లా? దానికి మనం రెడీగా ఉన్నాం, మనకు కావాలి ఒకసారి ముక్తి కావాలి, కానీ అంత అర్జెంటుగా వద్దు మనకు. సిన్సియర్గా మనకెందుకు రోజు బాబు ఇప్పుడు రిజల్వ్ చేసి పెట్టండి సార్, మాకు ఇంకా చాలా ఉన్నాయి వ్యవహారాలు, ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు అడుగుతాము, అప్పుడు మాకు ఇస్తారు, అప్పుడు మాత్రం ఇవ్వాలి తప్పనిసరిగా. మా ధ్యేయం అదే. కానీ ఈ లోపల ఇంకా కొన్ని ఉన్నాయి మా చేస్తున్న వ్యవహారాలు, అవి చూసుకున్న తర్వాత వస్తాను. అది దాంట్లో మీనింగ్ ఉన్నా లేకపోయినా ఆయనకి మీనింగ్ కనిపించకపోవచ్చు. ఇప్పుడు మనకి ఇచ్చేటువంటి ఏమి డబ్బు, అధికారము, పోస్టులు, ఈ రకరకాలైనటువంటి దీంట్లో ఆయన కోరికలు తీరుస్తున్నాడంటే వాటిలో మీనింగ్ ఆయనకు ఉంది కాదు, మనకు మీనింగ్ ఉంది కనుక, మనకి నిజమైన మీనింగ్ తెలియటం కనుక. పసిబిడ్డ ఉన్నాడు, ఆడుకుంటున్నాడు, నాకు బొమ్మలు కావాలని అడిగాడు. ఆ బొమ్మ ఆ బిడ్డకి నిజం. ఆ బొమ్మను తీసుకుపోతుంది, స్నానం చేస్తుంది, తల దూతుంది, పక్క పడక పెట్టుకుంటుంది, ఎంజాయ్ చేస్తుంది. మనం కొనిస్తాం, రైలు బొమ్మ కొనిస్తాం, మామూలు బొమ్మ కొనిస్తాం, కుక్క బొమ్మ కొనిస్తాం, పంది బొమ్మ కొనిస్తాం, అన్నీ కొనిస్తాం. కొనిచ్చి వాళ్ళు ఆ బొమ్మలతో ఆడుకుంటుంటే మాయలో ఉంటే, ఆ బొమ్మని నిజం తెలుసుకోకుండా, సత్యమైన తత్వాన్ని తెలుసుకోకుండా బొమ్మని నిజం అనుకునేటువంటి దాన్ని తప్పు కదా. అది మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఏమవుతుందట, ఒకరో వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటుంది బొమ్మ కదా, ఆడ బాధేస్తుంది. అట్లా మనం ఆయనకి బిడ్డలు లాంటి వాళ్ళు. మనం ఈ బొమ్మలు అడుగుతున్నాం, చిన్న చిన్న బొమ్మలు తీసిస్తాడు, ఆడుకుంటాం. ఎంతసేపు ఆడుకుంటాం, ఒకరో వయసు వచ్చిందాక ఆడుకుంటాం. కొంతమంది కొంచెం లేటుగా బుద్ధి వస్తుంది, కొంతమంది తొందరగా వస్తుంది. అంతే జరిగేది.